హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ నాటుపల్లి టీవీ ఛానల్. ఫ్రెండ్స్, సో ఈరోజు ఏంటంటే నిన్న మాకు చాలా బాధ కలిగింది ఒక విషయం పైన. మేము గత కొన్ని నెలలుగా ఎయిర్టెల్ సిమ్ నుంచి జియో సిమ్కి మారాలనుకున్నాము. అది కొన్ని క్లిష్టమైన కారణాల వల్ల చాలా నెలల తర్వాత మారాల్సి వచ్చింది ఎయిర్టెల్ నుంచి జియోకి. ఎందుకంటే మా ఊర్లో సిగ్నల్స్ లేవు, ఏమీ లేవు. కర్మ, ఏం చేద్దాం. లేక మొన్న మంగళవారం రోజు మేమే జియో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మార్చుకున్నాం. మా సిమ్ని ఎయిర్టెల్ నుంచి జియోకి మార్చుకొని సిమ్ తెచ్చుకున్నాం. సిమ్ మొబైల్ వేసాము. నిన్న ఒక విషయం వల్ల ఫోన్ మా తమ్ముడు గారికి ఇవ్వాల్సి వచ్చింది. అతనికి ఇచ్చాము మర్యాదపూర్వకంగా. కొత్త సిమ్ పెట్టి ఇంకా ఆ సిమ్ యాక్టివేట్ కాలేదు. ఈరోజు ఆగస్టు 2 యాక్టివేట్ అవుతుంది. కానీ ఈరోజు ఇచ్చాం, దాంట్లో నిన్న ఇచ్చాం, రేపు యాక్టివేట్ అవుతుంది కదా, ఇంకా వాడుకొని లేనేసి ఇస్తే మేము నిన్న మా ప్రీతమ నాయకుడు మురళీమోహన్ గారు పుట్టినరోజు సందర్భంగా మా పూతలపట్లో అక్కడ కార్యక్రమానికి వెళ్ళాల్సి వచ్చింది. ఈ గ్యాప్లో ఏం జరిగిందో మాకు తెలియదు. తిరిగి రాగానే సిమ్ము మొట్టమాయం ఏమైపోయింది, ఏం జరిగింది, ఈరోజు మేము కెమెరా ముందుకు వచ్చి చెప్తున్నాము. మా బాధ నిన్న అంతా ఇంత కాదు. గంట సేపు, నిన్న 2-3 గంటల సేపు తనకలాడినాము సిమ్ కోసం. చెప్పండి, ఏం తరుణ్? నమస్కారం. మా తరుణ్ టీఎస్పీకే డైహార్డ్ ఫ్యాన్ సింబల్. ఓకే తరుణ్ సార్, మా సిమ్ సార్ గట్టిగా మాట్లాడండి తరుణ్. ఇప్పుడు ఏం కాదు, నాకు ఇచ్చాను. గట్టిగా సిమ్ ఒకటి ఏం చేశారు? కూర్చోండి, మీ స్థానాన్ని కూర్చోండి. నేను కానీ వస్తాను. కూర్చోండి. ఇంకా ఈ మైక్ పట్టుకోండి. సార్, ప్రియతమ నాయకుడిని రమ్మాల్సిందిగా కోరుతున్నాము. అవును సార్, రండి. ప్రియతమ నాయకుడు ఇప్పుడు కావాల్సింది మరి కోరుతున్నాం. అన్న చెప్పినప్పుడు నువ్వు లేచి రాలేదంటే ఇది పెద్ద విషయం. నన్ను కూడా ఇప్పుడు ఇంట్రడక్షన్ ఆయనతో వేసుకుంటే కదా. అవును సార్, చేయరట. అతనితో ఇంట్రడక్షన్ అతనితో కూడా అదే మధ్యలో కూర్చోవాలి. మధ్యలోకి రమ్మను ప్లీజ్. మధ్యలోకి రండి ప్లీజ్. ఇంకా కొంచెం దగ్గర నేను రావద్దా కూర్చునేదాన్ని? ఓకే. కొంచెం మాట్లాడేసి కోరుతున్నాము. ఇప్పుడు మీరు వచ్చి ఇతనితో ఇంట్రడక్షన్ తీసుకోండి. ఇంకా కొంచెం దగ్గరికి వేసుకో. అలా ప్రియతమ నాయకుడు. సరే, ఇతనితో ఇంట్రడక్షన్ లేదా? సో ముఖ్యంగా మా తమ్ముడు గారు వచ్చారు ఈ సమావేశానికి. తనని ఈరోజు పరీక్షిస్తున్నాం మేము. ఏం తరు, కొంచెం నువ్వు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా నువ్వు మాట్లాడాలి. నీకు అవకాశం వచ్చింది, మాట్లాడు. ఏం జరిగింది? సరే, చూస్తున్నారు కదా, ఇదే అండి. మేము ఈరోజు దీని గురించి చర్చ జరుగుతుంది. ఇది మాయమైంది. ఏం జరిగింది, ఏమైంది? ఎక్కడ ఉంది, ఏమి ఈరోజు సడన్గా ఎట్టా ఎలా ఉండింది దొరికింది.
క్లియర్గా మైక్ దగ్గరగా ప్లీజ్. ఇట్లా తెక్కి సమాధానాలు చెప్పినావు అనుకోరి ఎత్తే తెగి అనుకోండి నేను కూడా తంతాను మట్టుకుండా సిమ్ మట్ట అన్న అన్న అది మాటలు జాగ్రత్తగా. సరే ఎందుకు తీసారు సార్ సిమ్ ఎందుకు తీసారు ఒక రేంజ్ వరకు తిప్పు దాని మీద నుంచి బాగుంటుంది సార్. మీరు సిమ్ ఎందుకు తీసారు సార్? కొంచెం గట్టిగా వాడాలి. అది ఎలా తెలియదు, తర్వాత నాకు దొరికింది. ఎక్కడ ఎక్కడ అదిగే దొరికింది నీ దగ్గర పాకెట్లో. ఎక్కడ? నీ పాకెట్లో కీ ఎలా వచ్చింది తెలియదు, గుర్తులే. అది సార్ మేము వదిలే పరిస్థితి లేదు. ఇతను తప్పు చెప్తున్నాడు సార్. ఎస్ రే జరిగింది కదా నేను చెప్తాను. ఎస్ ఎస్ జరిగింది అదేరా. టెల్ మీ మిస్టర్. సిమ్ తీసిన నా సిమ్ గడికి చేసి జాబ్లో వేసుకున్నాడు. మళ్ళా ఆ సిమ్ అయితే పెట్టి వాడుతున్నాడు. కంటిన్యూ రా ఎత్తేస్తాను. అదేనా సిమ్ ఎత్తుకుని ఏదో జరిగిందిరా, నాకు గుర్తులేదు. అదే నిన్న న్యాయంగా మాట్లాడితే మేము క్షమించి వదిలేస్తాం. లేకపోతే దీన్ని వైరల్ చేయడానికి మేము పవర్ హిట్టింగ్ అవుతాం. వస్తా కొట్టను బా. దాన్ని మేము ఖండిస్తాం. మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టి అంత ఇది మేమంతా కొట్టాం. కొడితే మేము పడతాం, తిట్టే మేము చేస్తాం. కానీ ఏం జరిగిందో మాకు ఒక నిజం నిన్న అనేది మాకు కావాలి. నిన్న జాబిల్ చెక్ చేశాడు. నిన్న లేని జాబిల్ తెల్లారి కట్టచ్చు అలా వచ్చిన. కానీ ఏం జరిగింది నిన్న మేము అంతా ఫస్ట్ మామూలుగా అడిగాం ఏం సిమ్ ఎక్కడ అని. అప్పుడే చెప్పేసి ఉండొచ్చు కదా. మేమేం అనుకున్నాం, నిజంగా చెప్తున్నాం, మేమేం అనుకున్నాం. కానీ ఏమో అక్కడ ఒక 2-3 గంటల సేపు మేము చాలా ఇబ్బంది పడ్డాం. రాలేదు నా ఏం చేస్తుంది మరి బుద్ధ నెలవుతాను. మళ్ళీ ఫోన్ చేయలేదా? సిమ్ వేయద్దా? ఫోన్ చేస్తాను ఇప్పుడు. ఫోన్ ఉండు. సిమ్ దారింది. ఈరోజు దొరికింది సిమ్ వేస్తాను. గొప్ప కార్యక్రమానికి వచ్చిన దానికి మీకు స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఒక మంచి వ్యక్తిని మేము పరిచయం చేస్తున్నాం. ఈరోజు సార్ శ్రీ నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు కాదురా, సార్ శ్రీ విలియమ్స్. సిమ్ వేయడం జరిగింది. దాంట్లో ఏమైనా కిరికిరి జరిగిందో చూడండి సార్, ఒకసారి పరీక్షించాను. మరి ఎస్ ఎస్ దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఓకే చెక్ ఎస్ సిగ్నల్ కేమ్ నౌ. ఎస్ ఓకే నెక్స్ట్ ఏం నిన్న కరెక్ట్గా ఏం జరిగిందో మా ప్రేక్షకులకు చెప్పేస్తే మేము గమనైపోతాం. ఎస్ 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 వచ్చేసింది. ఏం జరిగింది మాకు ఈ నిజాన్ని చెప్పొద్దండి. లేదా ఫస్ట్ నుంచి మాకు కథ కావాలి. ఏం జరిగింది కిరికిరి అంత మనకు ఓపిక ఉండేదా కడతాం. దీన్ని మాత్రం వదిలేదు. ఓపిక నశించిందంటే పవన్ కళ్యాణ్ గారు మేము పెడతాం. అందరికీ పెట్టుకోండి. మాకు నిజం న్యాయంగా చెప్పేస్తే మేమేమే అనుకోం. జరిగింది గుర్తులేదు బా. ఇది నిన్న జరిగిన దాని కానీ గుర్తు లేకపోతే ఇంకెట్లా అండి? నిన్న జరిగింది కానీ గుర్తు లేకపోతే ఏది టెన్షన్లో ఉన్నా గుర్తులే. మేము ఇది తప్పించుకోవడానికి నిజంగానే కారణాలు అధ్యక్ష సామాన్య రాజకీయాలు చేస్తే ఉంటుంది. నేను రాజకీయాలు చేయలేదు. నువ్వు చేసింది రాజకీయమే. దీనే రాజకీయం అంటారు. నీకు తెలుసు ఏం జరిగిందో తెలుసు. మీ కోటలు బద్దలు కొడతాం. నిన్న అదే పనిగా సిమ్ వేసి ఇచ్చితే సాయంత్రం వచ్చి అడిగినాం ఈయన సిమ్ లేదే అనేసి. నాకు తెలీదు. నేను చూసినప్పుడు నో సర్వీస్ అని ఉంది. నిన్న ఈవినింగ్ రిటర్న్ వచ్చినప్పుడు కానీ ఉండింది సిమ్ నో సర్వీస్ అని ఉండింది. మనము ఒక చిన్న పనిగా బయట వెళ్ళి వచ్చేసరికి అది మాయమైపోయింది. అది దానికన్నా రెక్కల్స్ కమ్ డించింగ్ అని
ఏదో ఒకసారి చేయి. వాళ్ళకి ఏం జరిగిందో కొంచెం పద్ధతిగా అడిగినప్పుడు పద్ధతిగా చెప్పండి. విలియమ్స్ గారు ఏం చెప్పండి. జరిగిందో న్యాయంగా చెప్పేస్తే మేము ఈ సభ నుంచి మేము తప్పుకుంటాము. ఈ సభ రాత్రి అయినా కూడా సభ జరుగుతూనే ఉంటుంది. నాట్ బ్రేక్, నో బ్రేక్. ఈ విషయం మాకు ఖచ్చితంగా మేము నిద్ర లేచినప్పటి నుంచి చాలా ప్రెజర్తో ఫీల్ అయిపోయాను. ఓపెన్గా చెప్తాను నన్ను. ఏమండి మిస్టర్ పిఎస్పికే గారు, నేను కూడా చాలా ప్రెజర్ అయిపోయినా. మనం నిద్ర లేచినప్పటి నుంచి ఇదే కదా టాపిక్ అంతా. ఏం జరిగింది? నీకేం మీటింగ్ మాట్లాడు. చెప్పినా జాగ్రత్తగా దొరికితే తీస్తారా లేకపోతే డబ్బులు తీస్తారని చెప్పినా లేదా? చెప్పినా లేదా అది చెప్పు. చెప్పినా లేదా అది చెప్పు ఫస్ట్. అది చెప్పేది ఓకేనే. నిన్న లేని పాకెట్లోకి ఈరోజు ఎట్లా వచ్చిందా? అది ఎలా జరిగింది మాకు నిజం కావాలి. మాకు మా జడ్జి గారికి చెప్పండి సార్. మీరే సార్. ఈ నిజం కావాలి అధ్యక్ష. నాకు నిజం కావాలి. ఏం జరిగింది బాగా గుర్తు తెచ్చుకుంటాను. తొక్కకపోతే నా పేరు నిజం తెలిస్తే మాకు అదే తొక్కినంత ఇదైపోతుంది. సామాన్యుడు సిమ్ ఎట్టెత్తుకో మొత్తం సిమ్ కానీ దొరకకపోతే మాట్లాడుతున్నాను. విలియమ్స్ గారి అది భాషా విధానం ఉంది. వాళ్ళ పద్ధతి చిన్నప్పటి నుంచి పెరిగిన పద్ధతి అలా ఉంది. అది మనకి సంబంధం లేదు. మనం న్యాయంగా నీతిగా నాకు మన ఇద్దరికి ఓపిక ఉన్నవారికి అడగతాం. ఓపిక్నెస్ ఇచ్చిందంటే మళ్ళీ పవర్ హిట్టింగ్ ఆయనకి మళ్ళీ 3 అవతారాలు. 1 పవన్ కళ్యాణ్, 2 రామ్ చరణ్, 3 NTR. ఈ అసెంబ్లీని త్వరగా ముగించేద్దాము. నిజం చెప్పేస్తే 2 నిమిషాలు నిజం చెప్పేస్తే దానికి ఏమైపోతుంది. కానీ కరెక్ట్గా చెప్పాలి నిజం. దాని కానీ తక్కర చేయకూడదు. అప్పుడు 3 వస్తారు నీళ్ళకి. పవర్ హిట్టింగ్ కరెక్ట్గా ఏం జరిగింది, ఎందుకు తీయాల్సి వచ్చింది, అసలు రీజన్ చెప్పేస్తే గమనైపోతాం. చెప్పింది నేను చెప్తాను. నేను అది సిమ్ ఎట్లా నాకు తెలియదు, నాకు గుర్తులే. సరే ఎందుకు తీసినావు? సరే ఎందుకు తీసినావు? గుర్తులేదు రా చెప్తాను. మళ్ళీ ఏం తీసినావు? మనం నిన్నటి నుంచి నిన్న అంకుల్ ఎంత బర్త్డే జరిగిందో అంతా మనకు గుర్తుంది. మనకి అంత ఇదే పిచ్చోళ్ళం. బ్రెయిన్ కింద పెట్టుకున్నావా, మొగల్లో పెట్టుకున్నావా? ఈ వీడియో మేము దంబాబే గారిని చూడాలని కోరుతున్నాం. పోరాలి, ఖచ్చితంగా చూడాలి, అందరూ చూడాలి. నిజం చెప్పేస్తే వీడియో కానీ పోస్ట్ చేయండి. నేను వద్దని చెప్పేసి నేను జరిగింది కరెక్ట్గా చెప్పేస్తే ఎందుకు తీసినావో, ఒక 2 ఏ టైంలో తీసినావో 2 మాటలు కంప్లీట్ అయ్యి నాకు గుర్తులేదు బా. సరే సాయంకాలం మధ్యాహ్నం ఎప్పుడు తీసినాను. ఇప్పుడు ఓకే 1 రీజన్ ఓకే ఏం తీసినా తెలియదు. ఒక పాయింట్ ఒప్పుకుని 2వ పాయింట్ ఒప్పుకుని నోట్ దిస్ పాయింట్. బండి గేర్ వేసినాం, దీంతోకే పోతాం. నోట్ దిస్ పాయింట్. ఎందుకు తీసారు? చెప్పండి సార్. నీ సిమ్కి ఏమైనా అడ్డం వచ్చిందా? వాడికే గతి లేదు, వాడు ఇచ్చినాడు నీకు. నా గతి లేదు కాదునా, నేను పుణ్యానికి పోతే నన్ను దెంగే వాళ్ళు అందరూ మెట్టి నీకే పడింది. సరే బా, సార్ క్షమించండి బా. క్షమాపణంత ఎందుకు తీసినారు? కొట్టడం కానీ కాదు, అలాంటి ఉద్దేశమైన లేదు, సంభాషణ లేదు. ఎందుకు మీరు తీసినారు? ఏం చేస్తారు చెప్పండి. నన్ను మేమేం చేయము, మాకు రీజన్ తెలిస్తే మాకు మనశ్శాంతి అయిపోతుంది. మనశ్శాంతి స్కూల్ మాకు ఎంజాయ్ చేసుకుంటాం. మనశ్శాంతి లేదు, చూసినా కానీ మాకు మనశ్శాంతి లేదు. మేము పోయిన దారిపోయింది ఇంక లేదు మా జీవితంలో, ఆ నెంబర్ అనేది లేదు అని చాలా మీకన్నా ఎక్కువ టెన్షన్ పడ్డా నేను. పోయిందండి. సరే మేము అడతా ఉన్నాం తీసినావా అనేసి. నాకు వచ్చినది కాదు వదున్నా. నీ పాయింట్లో ఇప్పుడు నీ ఇటు పెట్టుకుంటానా, అది పడిపోయిందాను కింద, మళ్ళీ జాబ్లోకి ఎట్టొస్తుంది. యూ నోట్ దిస్ యువర్ ఇంపార్టెంట్. ఆడ పెట్టిన జోబు తెలియదురా, తెల్లారితో డ్రెస్ ఏం చేసుకుంటా చిన్నది పోయిట్ అంటే వచ్చేస్తుంది చేతికి. ఎంత చిన్న గుండు సీదే పెడితే అంటే గుచ్చుకుంటుంది కాబట్టి తీస్తాం, వచ్చేస్తుంది. గుచ్చుకునేది సరే, ఏదన్నా చిన్న ఖాళీకి చిన్న ముక్క ఎత్తేసుకున్నాడు. కెమెరా ఓన్లీ లేవు, ఫోకస్ ఓన్లీ 8 నుంచి 8 వరకే. రాకలేనిగా సరే నేను నిన్ను తప్పుగా అనుకోలేదు, మా ఉద్దేశం అది కాదు.
మిమ్మల్ని కొట్టాలని లేదు. అది లేదు అసలు మీరు నిజం మర్యాదగా నిర్భయంగా ఒప్పుకునే నిజం మర్యాదగా నిజం ఒప్పుకుంటే ఓకే. నేను పవర్ హిట్టింగ్ దాకా వస్తే మళ్ళీ సాయనకు మళ్ళీ 3 అవతారం 10 అవతారం వచ్చేస్తాడు. అది వదులుతారని ఓపిక్గా ఉంది. ఏం జరిగింది చెప్పు. అది ఏం జరిగింది, ఎందుకు ఒక పాయింట్ చెప్పాను, మధ్యాహ్నం తీసినాడు. అది పాయింట్ గుర్తుకాదు. ఎందుకు తీసినాడు? నీ సిమ్కైనా దానిపైన వచ్చిందా? సరే తీసినావు, నీదేనమ్మా. అదేమన్నా అనిందా నిన్ను కొట్టిందా? సరే తీయాల్సి వచ్చింది, తీసేసినాము. మళ్ళీ సాయంత్రం వచ్చి మేము అడతాం కదా అన్న. సరే నేను చెప్తాను. తీసినా పెట్టినానన్న, మళ్ళీ ఎత్తుకున్నా, మళ్ళీ ఇస్తానన్నా. సరే గుర్తులేదన్నారు, తెల్లారి తీస్తాను. అది అట్టిపోయినా నాకు తెలీదు, నాకు లేదు, నాకు చూడనే లేదు, నేను తీనే లేదు. అన్నాడు లేదా? చూడలేదు నేను చెప్పేది నమ్మండి. నేను చేయలేదు ఆ విషయంగా, నేను చేయలేదు అని ఎన్ని చెప్పినాడా. అన్న కూడా వస్తున్నాడు, మాకు అన్న కూడా, అతను కూడా కార్యక్రమం. చెప్పు. విఎం థామస్ గిడి నెల్లూరు. సరే 5 నిమిషాల తర్వాత మనం సెక్షన్ 2. సార్ మీరు సిమ్ ఒక ఆన్సర్ వచ్చింది సార్, మధ్యాహ్నం తీసిన అన్నారు. ఎందుకు తీశారు సార్ చెప్పండి సార్. సార్ నాకు గుర్తులేదు, తెచ్చేసిన. సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి సార్, ఎందుకు మీరు తీశారు సార్? మధ్యాహ్నం తీశారు, ఒక పాయింట్ వచ్చింది. నిజం చెప్పండి సార్, మిమ్మల్ని ఏమన్నా సార్, మేము వీడియో కూడా పెట్టాం సార్. చెప్పండి సార్, ఏంటి చెప్పండి సార్. సార్ మీరు ఎంత మంచి వాళ్ళని సార్. మీరు ఏం సార్ నాకు సిమ్ ఇచ్చాను కదరా, ఇప్పుడేమరా అవంతా చెప్పదు. ఎందుకు మధ్యాహ్నం తీసిన అన్నారు? ఓకే కరెక్ట్ ఒప్పుకున్నాను. ఎందుకు తీశారు సార్ చెప్పండి సార్, ప్లీజ్ సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి సార్, సిమ్ ఎందుకు తీశారు సార్? ఎందుకో తీస్తామయ్యా, లచ్చ కారణాలు ఉంటాయి. ఎందుకో లచ్చ కారణాలు కూడా చెప్పండి సార్. చెప్పు. మేము వినలేదు లచ్చ కారణాలు. జున్నా సార్ సార్ జడ్జి గారు ఇతను లచ్చ కారణాలు చెప్పండి, మీరు వినలేరు అంటున్నావు. వినలేదంట మనం. వినలేరు అన్న. చెప్పు ఏం జరిగింది? లచ్చ కారణాలు ఏమో చెప్పండి. నీ బాధ టెల్ మీ. మనసు ఓపెన్గా మాట్లాడు. తెలుగులో మాట్లాడు, ఇంగ్లీష్లో మాట్లాడు. నేను అన్ని మాట్లాడినావు అనుకో. సరే ఓపెన్గా మాట్లాడు. ఓపెన్ హార్ట్ ఇది. ప్రజావేదిక ఇక్కడ ప్రేక్షకులు చూస్తున్నారు. చెప్పండి ఎందుకు తీశారు సార్ మీరు? మధ్యాహ్నం తీశారు, ఏం అన్నం ఆకలేదు అని తినేదని తీశారు. నీ మాత్రం ఏమన్నా నమ్మలేదు నేను. సాయనా పర్సనల్ ఎత్తున్నాడు, నేను ఇంకెత్తా ఎత్తేదా? చెప్పండి సార్, ఎందుకు తీశారు? చెప్పండి సార్, చెప్పండి సార్. మాట్లాడుతున్నాను ఒకే మాట. చెప్పరా మీరు మధ్యాహ్నం ఎందుకు తీశారు? ఆకలి ఎందుకు సార్? ఎందుకు తీసినా తెలీదు. చెప్పండి సార్, ఎందుకు తీశారు? మీ లవర్ ఏమన్నా సిమ్ తీసేయమనిందా? లేకపోతే మీ లవర్ నెంబర్ నేను ఎత్తుకునేస్తాను తీయను. లేకపోతే మీ లవర్ ఫోన్ చేస్తుందని 2 సేపు నేను కూడా తెంగితే చెప్పరా కొత్త మోసుకున్నా. ఒకవేళ మీ లవర్ ఫోన్ చేస్తే నా సిమ్కి వచ్చేస్తాను, నేను వర్క్ చేయండి. గట్ట మాట్లాడతా ఎవరికి? నీకా? ఎందుకునా? చెప్తాను కదా, కరెక్ట్గానే మాట్లాడుతున్నా కదన్నా. చెప్పా ఏం చేసినా తెలియదురా, ఏం చేసినా తెలీదు, నాకు గుర్తులేదు. అదేటండి నెట్ట గుర్తుండదు. నిన్నే జరిగింది, నిన్న జరిగిందని ఏమైనా మర్చిపోతే అసలు దేనికి నిన్న జరిగిందని ఏమైనా మర్చిపోతారు ఎవరైనా? నువ్వు అడగాలి మా సార్, ఎట్లా మర్చిపోతారు? నిన్నేరా జరిగింది.
నువ్వు చెప్పు దానికి మేమే అనుకొని చెప్పురా అది. నువ్వు సాయంత్రం బోనస్ నీకేమైనా తీస్తాను అట్లనే చెప్పురా. ఈ డేట్లో సేవ్ చేసుకుంటాను ఏదో డేట్లో. సరే నువ్వేరా సరే నేనేమన్నా అన్నాడా కొట్టాడా? లేదు నాతో చెప్పలేదు నాకు. రిక్వెస్ట్ చేయాలి. రిక్వెస్ట్ చేసినావు ఎందుకు తీసినావు చెప్పురా. నాకు తెలియదు. నాకు తెలియదు అనేది చూడు. ఇంకా నేను వకీల్ చంపలా మాట్లాడాలి. మాట్లాడు. సరే ఎందుకు తీసారు సార్ నేను చెప్పేది ఏనండి. తెలియదనే మాటకి దీంట్లో అధికారమే లేదు, ఆస్కారం లేదు. అసలు నిజం చెప్పు. ఆస్కార్ అవార్డు నాకు వద్దు కానీ నాకు తెలియదు. చెప్పండి ఎవరైనా సార్ చెప్పండి సార్. ఇంకా వచ్చి వస్తారు చెప్పు ఏం జరిగింది అసలు ఏం జరిగింది ఎవరు దిమ్మన్నారు ఏదో చెప్పకపోతే ఎవరో తీమని ఉన్నారు నువ్వు ఏమన్నా చెప్పు. నువ్వు నన్ను తీయమనలేదురా. ఇంకేమైంది ఎందుకు తెలిసి వచ్చింది అంటే సిమ్ యాక్టివిటీ కాలేదు తీసాడు తీసేయండి చెప్పండి సార్. తీసినాను. ఎందుకు తీసినావు ఉండ్రా నెట్ కనెక్ట్ కాలేదు తీసినాను బా. ఇంకా ఫోన్ నువ్వే పెట్టుకుంటావు నా ఉద్దేశంతో తీసినావా? సాయినా ఎప్పుడు అట్ట అనుకో. సాయినా నో రీజన్ ఇస్ కమ్. అది రీజనే కాదు, నువ్వు రీజనే కాదు. ఇప్పుడు నువ్వు జడ్జిమెంట్ ఇవ్వాలి. నువ్వు వచ్చిరా నెట్ కనెక్ట్ కాదని తీసినాడా? సభకు నమస్కారం సార్ జడ్జి గారు. సార్ నమస్కారం సార్. ఇతను నెట్ కనెక్ట్ కాదని తీసినాడు. నెట్ కనెక్ట్ అవ్వట్లేదని తీసిన మన సిస్టమ్కి. అది మాకు నిన్ను మోరుకుండొచ్చు కదా సరేనా. చెప్పనా మాకు సాయంత్రం అయితే మేము వచ్చి అడిగినాము సిమ్ లేదనేసి. మర్యాదగా అడిగినాము సిమ్ లేదు ఏం జరిగింది. నువ్వు అప్పుడు నాకు తెలీదు నేను తీయలేదు గుర్తు రాలేదు బా. జరిగింది నేను మధ్యాహ్నం చేసిన ఆ విధంగా. అప్పుడు జరిగిన విషయం అప్పుడే మర్చిపోయారండి. ఎట్టా ఇప్పుడు తాగేసి నాకు కాదు జడ్జి గారి. నీకు మేమేమైనా శత్రువులు లాగా కనబడుతున్నావా? మాకు చెప్పేదానికి ఏమి మొహాటమే ఏమైనా అంటాం కదా మేమేమైనా అనేస్తాం. నిజంగా నాకు కనిపించలేదురా, నాకు గుర్తులేదురా. జాగ్రత్తగా గుర్తు. ఎందుకో ఫ్యాన్లో లెత్తా ఉంటే కింద తీసిన తీసేస్తే అప్పుడు కింద పడింది ఇంట్లో. అప్పుడు ఎత్తుకొచ్చిన నేను తీసిన సరే కనిపించలే. నెట్ కనెక్ట్ కాదు తీసినావు ఏడా పేపర్లు చుట్టూ ఆడేయాలి. నువ్వు జోబులు వేసుకుంటే నిన్న జోబు ఎంతో గోకి ఎత్తులేని సిమ్ ఇంట్లో బేగొనికి వచ్చిందంటే ఏమో జరిగిందా? నిన్నంతా ఏం చెప్పినావు? నేను తీయలేదు నాకు తెలియదు, నేను తీయలేదు నాకు తెలియదు. దాని కింద ఆడెత్తుతావు అన్ని చోట్ల నేను తీసినాను నాకు కొంచెం పని నేను తీసినాను. సరే నేను తీసినాను ఇటు పెట్టినా గుర్తు రావట్లేదు. నాకు చెప్పుంటే ఓకే. నువ్వేం చెప్పకుండా నేను అసలు తినేలేదు నాకు తెలీదు అనేసి అంటే ఎట్టా దానికి అర్థమా? నేను తీయలేదంటే దానికి అర్థం ఏంది అంటే మేము అప్పుడు ఏర్పడు మేము పెట్టేసి వెళ్ళేసి నేను చెప్తాను అప్పటికి కాదు. మేము పొద్దున్న పెట్టినాం సిమ్ పెట్టినాం దాంట్లో నో సిగ్నల్ ఒకనేసి ఒక దాంట్లో పడింది, ఒక దాంట్లో సిగ్నల్ వస్తూ ఉంది అని చెప్పినాం. నువ్వు వచ్చేగానే ఆడతా ఉంటే అసలు సిమ్మే లేదు దాంట్లో అన్నా. నువ్వు అసలు సిమ్మే లేదు. నువ్వు చెప్పే మాట్లాడుతుందంటే ఓహో అదే నిజమేమో, ఇంకెవరైనా ఏంటండి అదే నిజమేమో. ఈరోజు బాగుందబ్బా తెచ్చిచ్చినావు న్యాయంగా. తెచ్చిచ్చే ముందు నీకు అనిపించున్నారు కదా వాళ్ళు అడతారు
ఎందుకు తీసినావు అసలు? సరే తీసినాక మళ్ళీ ఎందుకు చెప్పలేదన్న నీ మనిషి కనిపించలేదా? అది తీసి నాకు గుర్తులేదురా. ఇప్పుడు జోబులో పెట్టినా అంత ఎత్తుకున్నాను నేను. అది తయారు కనిపించింది. జోబులో కూడా వేసి కలబెట్టినాడు లైనాడు. అవునా? నిన్న జోబులో వెళ్ళిన సిమ్ ఈరోజు ఎట్ట వచ్చేస్తున్నా జడ్జిమెంట్ ప్లీజ్. అయ్యా మూల ఉంటుంది. నేను ఇప్పుడు రే పేపర్ వేరు సిమ్ వేరురా. సిమ్ దీనికన్నా కొంచెం పెద్దది అంతే ఎదురునా. ఇక్కడ ఏది రా ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. సరే బా, దీని లోపల సందు లోపల ఉంటుంది బా. ఒకవేళ ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా అంటాము పడిపోతుంది. వచ్చా తెల్లారి పడింది, నేను ఎందుకు పడలేదనా చెప్పు. అంటే అది రాత్రికి రెక్కలో ఎగురుకుంటూ వచ్చి నీ జోబులో పడిపోయిందా? ఒరే జోబులో పడింది అని చెప్పలా, జోబులో పెట్టుకుని నాకు తెలియదు అది. ఏదన్నా నువ్వు ఇప్పుడు ఏదైనా వస్తుంది నువ్వు జోబులో పెట్టుకుని నీకు తెలియదనా? తెలుసు. నాకు ఒక పాయింట్ అర్థమైంది, బయటకు వచ్చాను ఆలోచించి చెప్పు. నేను ఏమనుకో, నువ్వు ఊరేమనుకోని ఓపెన్ చెప్పు, బూతులు చెప్పండి. బూతులు లేదులే. సెషన్ 3లో ముగింపు ఈ కార్యక్రమాన్ని ముగింపు చేస్తాను. ఓకే ఓకే. విసుగు వచ్చేసింది, అడిగి విస్కీ వచ్చేసి విస్కీ వచ్చేసింది మాకు. సరే అధ్యక్ష మీరు సార్ జడ్జి గారు మీరు పిలిచేవాళ్ళు, మీరు సెక్షన్ 2లో మా ఇద్దరు వాదన ఉన్నారు. నేను చెప్పింది కరెక్టా అతను చెప్పింది కరెక్టా మీరే డిసైడ్. మీరు దీన్ని బట్టి జడ్జిమెంట్ వేస్తారు. ఎవరు చెప్పింది కరెక్ట్ సార్? దీన్ని చెప్పాలంటే చాలా కష్టంగా ఉంది. ఇద్దరిలో ఇది ఎవరు వాదన కరెక్ట్ అని చెప్పండి సార్ ప్లీజ్. ఎవరు వాదన కరెక్ట్ అని చెప్పేదాన్ని కష్టంగా ఉంది సార్. మిమ్మల్ని మీరు బట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇంకెప్పుడు అలా చేయదండి రా. ఇంకెప్పుడు అలా చేయదు. చేసిన దాన్ని కరెక్ట్గా చెప్పు. ఇటు జరిగిందని జరిగిందని చెప్పే దానికి ఎవరే మనము. ఈ రోజు ఏం జరగలేదు. మేమైతే చాలా బాధపడినాము. నేనైతే రాత్రి సిమ్ కోసం మేము టెన్షన్ పడినాంరా. నువ్వు చేయలేదు కదా, నువ్వు ఎందుకు టెన్షన్ పడాలా? నువ్వు చేయలేదు కదా, తప్పు చేయలేదు నిన్నే చెప్పినావు. సిమ్ పెట్టుకుంటే టెన్షన్ పడతారు. దానికని కాదు స్వామి, కనిపిస్తుంది అంతే. అది ఈ నుంచి ఆడుకొచ్చి మళ్ళీ రెక్కల్స్ మళ్ళీ ఆంజనేయ స్వామి అంటే సిమ్ ఎత్తుకొచ్చి ఇట్లా సర్లే ఇంకా ఏం దంచుకోలేకపోయినా ఇంకోసారి అయితే నీ రిపీట్ చేయొద్దండి. ఇలాగైతే రిపీట్ చేసినా కానీ ఏం జరిగింది పిన్ టు పిన్ చెప్పేస్తే మేమే అనుకోండి. ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మా మైండ్లో చాలా ప్రెజర్ ఉంటుంది. నిన్నటి నుంచి దాదాపుగా 10 గంటల సేపు చాలా ప్రెజర్ ఫీల్ అయిపోయింది. చాలా చాలా సరే ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. సంతోషంగా ఉండండి. మిమ్మల్ని నేను కించపరచలేదు, మంచపరిచలేదు. ఫీల్ అవ్వలేదు. ఎలాగున్నా అలానే ఉంది. తప్పు చేస్తే క్షమించండి అన్న. తెలుగు అర్థం సార్, కన్నడ తెలియదు, చదువుకోలేదు. హాయ్ మాటలు రాలేదు, పాటలు ఈ వీడియో వస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కలుపుతాం మాత్రమే. ఇది నిన్న మాకు జరిగిన యథార్థన సంఘటన. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నాట్ పల్లెటూరు. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్. బెల్ ఐకాన్ని తప్పని కొట్టండి. థ్యాంక్ యూ. డాడీ గిరిజా ప్రాంతం వస్తున్నాడు ఇంకొకడు. జై హింద్, జై హింద్, జై పవర్ స్టార్, జై పిఎస్పికే.